బ్రాకలీ పనీర్ పరాటా. బ్రాకలీ చాలా చాలా చక్కటి వెజిటబుల్, పిల్లలందరికీ చాలా ఇష్టము, మంచిది కూడా. మరి దాంతో పాటు పనీర్ కాంబినేషన్ తో ఈ పరాటా తయారు చేసుకోబోతున్నాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బ్రాకలీ పనీర్ పరాటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, తురిమిన బ్రోకలీ 1 కప్పు, పనీర్ కొద్దిగా, ఆమ్చూరు పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. బ్రాకలీ పనీర్ పరాటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనము బ్రాకలీని ముందుగా తురుముకొని రెడీగా పెట్టుకున్నామండి. బ్రాకలీలో ఎంత మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి తెలుసా? యాంటీ ఆక్సిడెంట్స్ ఎప్పుడైతే మన శరీరానికి అధికంగా అందుతాయో అప్పుడు మనకు చాలా వరకు రోగనిరోధక శక్తి చాలా బాగా మెరుగుపడుతుంది. అలాగే మనకు బ్రాకలీలో వైటమిన్ సి, కే, ఏ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా పొటాషియం, కాల్షియం, ఐరన్ ఇవన్నీ కూడా చాలా సూపర్ గా ఉంటాయి. అలాగే మనకి బ్రాకలీ ఏంటి అంటే ఎక్కువగా సాలడ్ లో వేసుకుంటాము, తర్వాత పాస్తాలో వేసుకుంటాము, పిజ్జాలో వేసుకుంటాము. ఇది మనకు స్కిన్ హైడ్రేషన్ కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్రాకలీని పసిపిల్లల నుంచి కూడా, అంటే మనకు 6 నెలల పిల్లల నుంచి కూడా చక్కగా లైట్ గా ఉడికిచ్చేసి వాళ్ళకి చేతికి ఇవ్వడము, హ్యాండ్ ఫుడ్స్ లాగా వాళ్ళకి బాగా అలవాటు అవుతుంది. చాలా అండి బెస్ట్ 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 అని చెప్పొచ్చు. ఇది ఏంటంటే కొంచెం ఖరీదైంది, అంటే మామూలు వెజిటబుల్స్ తో కంపేర్ చేసుకుంటే కాస్త ఖరీదైంది కాబట్టి కొంతమంది కొనడానికి కాస్త వెనకాడుతూ ఉంటారు. పర్వాలేదు, ఎప్పుడైనా ఒకసారి ఖచ్చితంగా తీసుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక పనీర్ గురించి అందరికీ తెలిసిందే, ఏం చెప్పాలి. బోన్స్, ఎముకల్ని దృఢపరిచే విషయంలో పనీర్ ఎప్పుడు సూపరే. ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, డైజెషన్ చాలా బాగా అవుతుంది, డయాబెటీస్ ఉన్న వాళ్ళు హాయిగా తినొచ్చు, రోగనిరోధక శక్తి కూడా చాలా బాగా మెరుగుపడుతుంది. అలా చక్కటి పనీర్తో, అద్భుతమైన బ్రాకలీతో మనం పరాటా తయారు చేసుకోబోతున్నాం. ఫస్ట్ ఏం చేద్దామంటే, ఇది ఒక స్టఫింగ్ ప్రాసెస్ అండి. మామూలుగా ఆలు పరాటాలో ఒక ఆలు మసాలా మనం రెడీ చేసుకొని ఆ తర్వాత చపాతీలో స్టఫ్ చేసుకొని పరాటా వేసుకుంటూ ఉంటాం. అదే విధంగా తయారు చేసుకోవాలి. ఫస్ట్ మనము ఈ స్టవ్ మీద, ఇక్కడ ఈ పక్క స్టవ్ ఉంది కదా, ఇది ఈ స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది మనకు కొంచెం హీట్ అయిన తర్వాత చిన్న స్టఫింగ్ ప్రాసెస్ కి సంబంధించి కావాల్సినవన్నీ కూడా మనం లైట్ గా వేయించేసుకుందాం. ఫస్ట్ కాస్త నూనె, నూనె కొంచెం లైట్ గా వేడెక్కిన తర్వాత మనం బ్రాకలీ కూడా వేసేసుకొని చక్కగా వేయించేసుకుందాం. ఓకే, అంటే మనకు పచ్చిగా డెఫినెట్ గా మనము స్టఫ్ చేస్తే బాగోదు. అది ఎంత కాలినప్పటికీ కూడా అంత రుచికరంగా ఉండదు. దాన్ని లైట్గా వేయించుకొని కావాల్సిన పొళ్ళన్నీ వేసుకొని ఆ తర్వాత మనం స్టఫింగ్ చేసుకుంటే ఆ టేస్టే వేరు. ఇది మనకు పరాటా అంటే అల్పాహారంగా తీసుకోవచ్చు, బెస్ట్గా ఉంటుంది. అంటే ఇంకా రోజుకు కావాల్సినటువంటి ఎనర్జీని మనకు అందిస్తుంది. డిన్నర్ లాగా కూడా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం ఎర్లీ డిన్నర్ చేసుకోవాలి. ఎందుకంటే పనీర్తో అలాగే పొటాటోతో ఏది చేసుకున్నా కూడా మరి పడుకునే ముందు అలా 10 గంటలకి 9:30కి అలా కాకుండా కాస్త 7-7:30కి డిన్నర్ చేసుకుంటే బెటర్. ఇదే కాదండి, ఏదైనా కూడా పడుకునే ముందు 3 గంటల ముందే తినాలట. అంటే 7:30కి తింటే మనం ఒక 10 గంటలకి 9:30కి పడుకునే వాళ్ళైతే 7:30కి ఫినిష్ చేసుకోవాలి. 9 గంటలకే పడుకునే వాళ్ళు 7 గంటలకే ఫినిష్ చేసుకుంటే బెటర్ అండి, అప్పర్ లిమిట్లో చూసుకుంటే. అంటే మనకు డైజెషన్ ప్రాసెస్ అనేది అయిపోతుంది, ఒక సగం జీర్ణం అయిపోయి హాయిగా పడుకోవచ్చు. లేకపోతే దాని తర్వాత అది ఫ్యాట్గా కన్వర్ట్ అవ్వడం మొదలవుతుంది అనమాట. అది ఓకే. ఆయిల్ కాస్త వేడెక్కిపోయింది కాబట్టి ఇలా మనం తురుముకున్నామండి బ్రాకలీ, అది వేసేసుకుందాం. 1 కప్పుడు బ్రాకలీ తీసుకున్నాను, అంటే ఒక ఇంత చిన్న బ్రాకలీ అంటే సరిపోతుంది అనమాట. ఒకటే పరాటా కదండి మనం చేసుకునేది, ఇప్పుడు మన ప్రోగ్రాంలో ఒకటే చేసుకుంటున్నాం. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు చూసుకొని చేసుకోండి. పిల్లలకు మామూలుగా స్నాక్ బాక్స్లో ఇస్తారు కదా, అలా కూడా మీరు ట్రై చేయొచ్చు. స్నాక్ బాక్స్లో కూడా మనకు చక్కగా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసామంటే పరాటాని చాలా బాగుంటుంది. ఆ తర్వాత ముందుగా ఫస్ట్ కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుంటే ఏంటంటే చాలా బాగా మగ్గుతుంది ఇది. ఉప్పు వేసేసుకున్నానండి. ఆ తర్వాత కాస్త కారం కూడా వేసుకుందాం. పిల్లలు తింటారు కాబట్టి కొంచెం చూసుకొని కారాలు అవి వేసుకోండి. ఆ తర్వాత కాస్త చాట్ మసాలా, కొంచెం ఆ చట్పట్ టేస్ట్ రావడానికి. ఆ తర్వాత కాస్త ఆమ్చూర్, అంటే ఇది మనకి చాలా మంచి యాడ్ ఆన్ అనమాట. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. మీరు కాస్త మిరియాల పొడి అలా కూడా వేసుకోవచ్చు కావాల్సింటే. ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఒక చిన్న చుక్క, జస్ట్ ఒక 1 to 2 స్పూన్స్ వాటర్ వేసుకుంటే మనం వేసిన పొళ్ళన్నీ కూడా బాగా పడతాయి దీనికి.
ఆ తర్వాత ఇందులోనే మనం కాస్త కొత్తిమీర వేసుకుందాం. అంటే మన ముఖ్యమైన పదార్థాలన్నీ కూడా మనం ఈ స్టఫింగ్లోనే వేసుకుంటున్నాం అనమాట. ఆ తర్వాత మనం పనీర్ ఉంది కదా, సో పనీర్ని చక్కగా ఇలా చిరిమి కూడా వేసేసుకోవచ్చు, లేకపోతే మీరు గ్రేట్ చేసుకోవాలి అంటే గ్రేట్ కూడా చేసుకోవచ్చు. ఇది ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి, జస్ట్ మనకి లైట్గా సాటే అంటాం కదా, అలా కొంచెం ఆ పచ్చిదనం పోయేదాకా లైట్గా అలా చేసుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా చేత్తోనే హాయిగా చిదిమి వేసుకోవచ్చు. అసలు పనీర్కి గ్రేటర్ యూస్ చేసే అవసరం కూడా లేదు, మన చెయ్యే ఒక పెద్ద గ్రేటర్ పనీర్కి. తురిమే పనేం లేదండి. ఇది ఒక్కసారి మనం చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాక ఇలా ఒకసారి గరిటెతో ఇలా మ్యాష్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. చూసారా ఇలా కొంచెం మనకు ముద్దలాగా తయారైంది కదా. ఇది మనం ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాము. ఇది మనం పక్కన పెట్టేసుకుందాం. ఓకే, అంటే ఇలా వదిలేద్దాం కాసేపు, అది కొంచెం చల్లారాలి కదా. మనకు స్టఫింగ్ ఎప్పుడు కూడా కాస్త చల్లారాలి, మరీ వేడివేడిగా ఉంటే కూడా మనకు సరిగ్గా రాదనమాట. ఇప్పుడు ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాము. మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి కలుపుకుందాం. అంటే పిండికి, అంటే మన చపాతీ పిండి స్టఫింగ్ చేసుకోవడానికి ఒక పిండి తయారు చేసుకుంటాం కదా, అది రెడీ చేసుకుందాం. ఇందులో కూడా కాస్త ఉప్పు వేస్తున్నానండి, ఎందుకంటే కేవలం స్టఫింగ్లో మాత్రమే కాదు, ఇలా పైన కూడా మనం కాస్త ఉప్పు వేసుకోవాలి. నేను పూరీల్లో కూడా ఉప్పు వేస్తాను, అంటే కొంత పూరీలో ఉప్పు వేయరు, కూరతో తింటారు కదా అని చెప్పి ఉప్పు వేయరు, కానీ నాకేమో చప్పచప్పగా అనిపిస్తూ ఉంటుంది. ఇందులో కాస్త నీళ్లు పోసేసుకుంది కలిపేసుకుందాం. ఇలా చక్కగా మనము చపాతీ ముద్దను కలిపేసుకున్నాం. మరోవైపు మనకు స్టఫింగ్ కూడా రెడీగా ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని మనము ఒక చపాతీ పీట మీద కూడా చేసుకోవచ్చు. ఇక మనము మామూలుగా పరాటా ఎలా చేస్తాము అలా కూడా చక్కగా ఒక పీట, గర్ర పీట తీసుకొని చక్కగా చపాతీలాగా చేసుకొని దాంట్లో స్టఫింగ్ పెట్టుకొని ఆ తర్వాత చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా చక్కగా ఈజీ ప్రాసెస్ ఏంటి అంటే, మన ఇంట్లో ప్లాస్టిక్ పేపర్స్ ఉంటాయి, లేదంటే బటర్ పేపర్ సాధారణంగా ఉండవు కాబట్టి ప్లాస్టిక్ పేపర్ అని చెప్తున్నాను. ఇలా ఒక బటర్ పేపర్ తీసుకొని చేతికి కాస్త గ్రీజింగ్, మన చేతి కూడా గ్రీజింగ్ చేసుకోవాలి కదా, ఇలా చక్కగా పిండి తీసుకొని సరే ఇలా చేసుకుంటే ఏంటంటే పిండి బాగా కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఓకే, లైట్గా పొడి పిండి తీసుకోవచ్చు. ఇలా తీసుకొని పరాటా కదండి, కొంచెం చూసుకొని చేసుకోవాలి, జాగ్రత్తగా చేసుకోవాలి. ఇలా తీసుకొని ఇందులో మనం లైట్గా స్టఫింగ్ చేసుకుందాం. ఈ లోపు మనం స్టవ్ కూడా వెలిగించేసుకోవచ్చు, పెనం కూడా వేడవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ స్టఫింగ్ ఏదైతే ఉందో అది తీసుకుందాం. ఇలా మనకు చక్కగా మనం తయారు చేసుకున్న స్టఫింగ్ని ఇలా అమర్చుకుందాం. అమర్చుకొని చక్కగా ఇలా ఫోల్డ్ చేసేసుకుందాం. మామూలుగా మనం స్టఫింగ్కి ఎలాగైతే ఫోల్డ్ చేసుకుంటామో అలా ఫోల్డ్ చేసేసుకుందాం. ఇక్కడ మన కొనాలు కొంచెం ఓపెన్ అవ్వకుండా చూసుకొని క్లోజ్ చేసుకోవాలండి. ఇలా కాస్త నూనె రాసుకొని రెండు వైపులా చక్కగా దీన్ని చేత్తోనే ఇలా ప్రెస్ చేసుకోవాలి. అంటే పరాటాలు చేసే ప్రావీణ్యం చాలా బాగుంటే హ్యాపీగా చపాతీ కర్రాపీటతోనే చేసుకోవచ్చు. బట్ ఇది మరీ పలచగా ఏం రావాల్సిన అవసరమేం లేదు కదా, ఎందుకంటే మనకు పరాటా కదా, కొంచెం మనకు లావుగానే ఉంటుంది. దీన్ని నెయ్యితో లేకపోతే బటర్తో కాల్చుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం చక్కగా తయారు చేసేసుకున్నాము. ముందు ఇలా నూనె కాస్త తవా మీద వేసుకొని లైట్గా గ్రీజింగ్ చేసుకొని మనం తయారు చేసుకున్నటువంటి ఈ పరాటా ఏదైతే ఉందో ఇలా మధ్యలో మనకి ఇలా అనిపించినా కూడా చక్కగా ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు.
ఇలా చక్కగా తవా మీద వేసేసుకుందాం. తవా మీద వేసుకొని కూడా లైట్గా ఇలా మీరు ప్రెస్ చేసేసుకోవచ్చు. రెండు వైపులా కాల్చేసుకున్నాను. మంచిగా చక్కగా ఎర్రగా కాలింది. మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి రోజా పువ్వు ప్లేట్ ఇక సర్వ్ చేసేసుకుందాం. సో ఎప్పుడు కూడా పరాటాకి స్పెషల్గా మనకు నంచుకోవడానికంటూ ఏమీ అక్కర్లేదేమో అనిపిస్తుంది నాకైతే. కొందరు ఇది పికిల్తో నంచుకుంటారు, చట్నీతో నంచుకోవచ్చు, రైతాతో నంచుకోవచ్చు, అలా అంటే మీ ఇష్టం అనమాట. నేనైతే పరాటా ఎప్పుడు కూడా దేనితో నంచుకోను. మరి ఇలా బ్రాకలీ పనీర్ పరాటా మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బ్రాకలీ పనీర్ పరాటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, తురిమిన బ్రోకలీ 1 కప్పు, పనీర్ కొద్దిగా, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. బ్రాకలీ పనీర్ పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో బ్రాకలీ తురుము, కాస్త ఉప్పు, కారం, చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, కొంచెం కొత్తిమీర, పనీర్ వేసి బాగా కలిపి కొద్దిసేపు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, సరిపడా నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకొని ఉండలా తీసుకొని బటర్ పేపర్ పై వేసి పరాటాలాగా ఒత్తుకొని సిద్ధం చేసుకున్న బ్రాకలీ మిశ్రమాన్ని మధ్యలో స్టఫ్ చేసి మళ్లీ మడిచి అంచులు అతికించి చేత్తో పరాటాలాగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న పరాటాని తవా మీద వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బ్రాకలీ పనీర్ పరాటా రెడీ.